इस अवसर पर जनगामा नॉर्थ डिवीजन में क्रय केंद्र खोलते हुए माननीय विधायक राज ठाकुर ने कहा, उन्होंने आश्वासन दिया है कि वे बिना किसी कटौती के केंद्रों के माध्यम से समर्थन मूल्य पर अनाज खरीदेंगे। किसानों को आश्वस्त किया जाए कि वे छोटे अनाज पर 500 रुपए प्रति क्विंटल बोनस देंगे। उन्होंने किसानों से आह्वान किया है कि वे खरीद केंद्रों का उपयोग करें ताकि वे दलालों के हाथों धोखा न खाएं। कुछ विपक्षी दल के नेताओं द्वारा फैलाई जा रही गलत सूचना पर विश्वास न करें। राज्य सरकार ने प्रत्येक गांजा सन्ना वडा के लिए बोनस देने का वादा किया है। किसानों के नियमों के अनुसार अनाज में नमी की मात्रा सुनिश्चित करने के लिए अनाज को सुखाने की सलाह दी जाती है। विधायक ने मुझे आश्वासन दिया कि ये मेरी जिम्मेदारी है कि मिलर्स से बात कर गीला और अंकुरित अनाज होने पर उसे अलग से समर्थन मूल्य पर खरीदा जाए। उन्होंने कहा कि यासंगी की आगामी खेती के लिए अनुराधा कोटे में रेशे डालने चाहिए ताकि अनुकूल मौसम में फसल तैयार हो सके। उन्होंने किसानों को समझाया उन्हें चावल की ऐसी किस्मों की खेती करनी चाहिए जो यासंगी में कीट प्रतिरोधी हो। यासंगी के लिए 1010 64 118 किस्में उपयुक्त हैं। राज्य सरकार किसानों के कल्याण के लिए काम करेगी और यही कांग्रेस सरकार का लक्ष्य है, लोक प्रशासन के तहत किसानों को लाभ पहुंचाएं। इन कार्यक्रम में पदाधिकारी, कांग्रेस पार्टी के वरिष्ठ नेता, पार्षद, पूर्व पार्षद, विभिन्न विभाग के अध्यक्ष, नेता, किसान व अन्य लोग शामिल हुए। రామగుండం నియోజకవర్గంలో ప్యాడీకి సంబంధించినటువంటి కేంద్రాలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రారంభించుకోవడం జరిగింది. ఇలా రైతు ముఖాన చిరునవ్వు చూడడం, రైతును ఆదుకోవడం, అన్నం బట్టే రైతును సంతోషంగా ఉంచుతూ వారు ఇతరులకు సాయం చేసే స్థితిలో తీసుకురావాలని ఈ ప్రభుత్వ లక్ష్యం. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసే కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. పూర్తిగా ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అది మా బాధ్యత. దాంతోపాటు ఇలా పండించిన ప్రతి పంటకి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు ఇది 2వ పంట. పోయినసారి జరిగినటువంటి ఒక్క గింజ కూడా కట్ కాకుండా పండించిన పంటకు ధర కలిగిస్తూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొన్నాం. ఈసారి ఇంకా దానికి మెరుగ్గా ఎక్కడ కోతలు లేకుండా తాళని, మానని, మన్నని, దుబ్బని ఎక్కడ ఆపకుండా కొంటూ సన్నాలకు 500 బోనస్ కూడా ఇస్తున్నటువంటి ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇవాళ ఇవి జరుగుతుంటే చూసి ఓరవలేక బురదజల్లే కార్యక్రమం కడుపు మంటతో ఎక్కడో ఒక యాల ప్రకృతి వైకృత్యం వల్ల రైతుకు నష్టం జరిగితే వెంబటే ఆదుకునే ప్రయత్నం చేస్తున్నా తప్ప ఎక్కడ రైతుకు నష్టం కలుగుతలేదనే విషయాన్ని ఒక్కసారి గమనించాలి. ఇలా భారతీయ జనతా పార్టీ వాడు మాట్లాడతాడు, వాళ్ళకు బుద్ధి ఉంటే, సిగ్గు ఉంటే, రైతుల పట్ల ప్రేమ ఉంటే ఇవాళ వాళ్ళు దేశవ్యాప్తంగా రైతు ఈ ధాన్యాన్ని కొనేటువంటి అధికారం, తర్వాత దాని మీద పరిణితులు వాళ్ళే సవరించాల్సిన అవసరం ఉంది. ఇలా తేమ విషయంలో కావచ్చు, మాస్టర్ విషయంలో కావచ్చు, వాళ్ళు సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానిపై వాళ్ళు మాట్లాడారు, అవగాహన లేదు. ఇలా రైతులను నిర్దాక్షిణ్యంగా ట్రాక్టర్లతో తొక్కి చంపించి చట్టాలు పెట్టి జైలుకు పంపించిన చరిత్ర బీజేపీలది. వాడొచ్చి అలా ఇక్కడ రైతుల గురించి మాట్లాడుతూ ఉంటారు. మొన్నటి వరకు 10 సంవత్సరాల్లో రైతు ఒక బంధు పడేసి చచ్చిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి పండించిన పంటకు ధరయ్యాక 10 సంవత్సరాలు పట్టించుకోక ఏది చేయనటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం రైతు పక్షాన నిలబడి రైతు ముఖాన చిరునవ్వు చేయాలి. ఇంత కష్టాల్లో పడేసి పోయినా కూడా ఇలా రైతు రుణమాఫీ 31,000 కోట్లు, దాంతోపాటు పండించిన ధరను కొనడంతో పాటు ఇలా బోనస్కి 500. అదే మాదిరిగా రైతుకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ అమ్ముకునేటువంటి ఒక వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మిల్లర్లు ముందే వచ్చి కొంటారంటే పచ్చిగున్నప్పుడు ధాన్యాన్ని ₹1 ఎక్కువ వస్తుందంటే ఎక్కడైనా అమ్ముకోమని చెప్తా ఉన్నాం. లేదా ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకా డబ్బు వస్తుందంటే కూడా అమ్ముకునేటువంటి స్వేచ్ఛను ఇచ్చినాం. ఎక్కడ ఇబ్బంది పెడతలేం. ఎవరైతే మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారో ఆ మిల్లర్లను కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా ఇలా ప్రభుత్వం ముందుకు పోతూ వారికి కూడా కావాల్సిన బకాయిలు అన్నిటితో పాటు అన్ని రకాల వ్యవస్థను ఏర్పాటు చేసి రైతుకు ఆదుకునే ప్రయత్నం చేయడం తప్ప ఇంకో కార్యాచరణ జరుగుతలేదు. ఇలా రైతు 98%, 99% పూర్తిగా ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఇది రైతు సంక్షేమం కోరుకునే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం
ఇవాళ రైతుకు మంచి చేస్తుందని ఒక బలమైన విశ్వాసంతో ముందుకు వస్తున్నారు. రైతుకు నేను మళ్ళీ భరోసా ఇస్తాను. ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఇలా అన్ని గ్రామాల్లో గతంలో సాగునీరు లేకుండా ఇలా సాగునీరు 2-3 నెలల్లో ప్రతి ప్రాంతానికి వచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఒక ఆదర్శంగా అయినటువంటి మండలాలుగా తీర్చిదిద్దే విషయానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. రైతు ముఖాన చిరునవ్వు చూడడం, రైతు తన కుటుంబంతో పాటు ఇంకొకరికి సాయం చేసే పరిస్థితులు తీసుకురావడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయం అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.